దేవుడు వాక్యం చెప్తా ఉన్న విషయం ఏంటంటే, హీ లవ్డ్ టు క్రియేట్ యూ అండ్ మీ. నిన్ను నన్ను ఆయన మనల్ని సృష్టించడానికి ఇష్టపూర్వకంగా సృష్టించాడట. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ సమ్ నెసెసిటీ, బట్ గాడ్ లవ్డ్ టు క్రియేట్ యూ. లిజన్, ఎవరు మాట్లాడొద్దు, నేను క్లోజ్ చేస్తా ఎవరైనా మాట్లాడితే. సో చాలాసార్లు వీ హ్యావ్ అ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాలు దేవుడు ఏదో ఆట ఆడడానికి క్రియేట్ చేసినట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. యునో, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ క్రైస్ట్, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఓకే, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అని అంటే, ఇంతకుముందు మార్నింగ్ క్వశ్చన్ వేసుకున్నాం కదా, హూ ఆమ్ ఐ, వై ఆమ్ ఐ హియర్, వేర్ ఆమ్ ఐ గోయింగ్. ఈ మూడింటికి మీకు వాక్యానుసారమైనటువంటి ఆన్సర్ మీ దగ్గర ఉంటే, యువర్ లైఫ్ విల్ బీ ప్రొడక్టివ్, బ్లెస్సింగ్. ఓకే, సో చాలామంది చెప్పేటువంటి కామన్ స్టేట్మెంట్స్ ఏంటంటే, సమ్ పీపుల్ సే హూ ఆర్ యూ అని అంటే ఐఎమ్ క్రిస్టియన్ అంటారు, కొంతమంది ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటారు, కొంతమంది ఐఎమ్ సేవ్డ్ అంటారు, ఐఎమ్ ఎ బిలీవర్ అంటారు, కొంతమంది ఐఎమ్ నాట్ ష్యూర్ అంటారు. రైట్, whatever you are in this, I want to suggest few things. Number one, Bible says today you are here because of one reason. You know what it is? Because we are chosen. Right? యోహాన్ స్వార్థలో యేసు ప్రభు అంటాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అగైన్. అందరి కోసం కాదు. అఫ్ కోర్స్ అందరూ, వీఆర్ ఆల్ చోజన్, బట్ నాట్ మెనీ పీపుల్ లివ్ లైక్ ద చోజన్. సో వాట్ డూ యూ మీన్ బై చోజన్? చోజన్ అంటే ఏమనుకోవచ్చు చెప్తారా? ఓకే, నాకు టైం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. నేను కొన్ని సినారియోస్ చెప్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ రీడ్ దాట్? ఓకే, ఇఫ్ యూ వర్ టు ప్లే ద వరల్డ్ కప్ ఫైనల్ అలాంగ్ విత్, నీకు ఒక రోజు ఇండియన్ క్రికెట్ బోర్డు నుండి లెటర్ వచ్చిందనుకో, యు ఆర్ గోయింగ్ టు ప్లే, ఓపెన్ ద ఫైనల్ విత్ దిస్ మ్యాన్ ఆర్ దిస్ మ్యాన్ ఆర్ దిస్ మ్యాన్ అంటే, హౌ డు యూ ఫీల్? హ్యాపీ? ఎస్ ఆర్ నో? వై సాడ్ ఫేసెస్? నాట్ హ్యాపీ? యా, యూ విల్ జంప్ విత్ జాయ్, రైట్? ఇట్స్ నాట్ ఈజీ. సెకండ్, ఇఫ్ యూ వర్ టు డైన్ విత్ దిస్ మ్యాన్, ఈ సాయంత్రం ఇండియాకు వస్తున్నాడు, ఆయనతోనే నీకు డిన్నర్, డూ యూ లైక్ ఇట్? నో. వై? యూ వాంట్ టు ఈట్ విత్ ఓన్లీ కేసీఆర్? ఓకే, నో ప్రాబ్లం. నేను ఈ సినారియోస్ అన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినండి. ఓకే, వాట్ అబౌట్ దిస్ మ్యాన్ ప్లేయింగ్ మ్యూజిక్ విత్ దిస్ మ్యాన్? డూ యూ నో హిమ్ ఆర్ డూ యూ నో హిమ్? యా, ఓకే. ఈ మూడు సినారియోస్లో కూడా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు, యూ ఆర్ అంటే యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, సో ద పనిష్మెంట్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ టు సిట్ అండ్ ఈట్ విత్ డాన్ మోయన్. విల్ దే సే లైక్ దాట్? నో. ఇఫ్ యూ ఆర్ యాస్డ్ టు సిట్ విత్ డాన్ మోయన్ అండ్ సింగ్, then what does it mean? Is it a punishment? Is it a punishment? No, right? It is a selection, right? That is what is chosen. Chosen అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున మీ మమ్మీ నిద్ర లేవగానే, తల్లి నీ పేరేంట్రా? బ్లెస్సీ. మీ మమ్మీ పొద్దున లేవగానే, బ్లెస్సీ, today you are chosen to wash all the utensils. బాగుంటుంది కదా? దినేష్, టుడే you are chosen to broom all the roads in your village. ఆ మాట ఉపయోగిస్తాం అప్పుడు? నో. చోజన్ అనే మాట వెరీ స్పెషల్ అండ్ పర్టిక్యులర్ కాంటెక్స్లోనే ఉపయోగిస్తాం, రైట్? జీసస్ సేస్, ఐ హ్యావ్ చోజన్ యూ. లిజన్, there are 700 billion people, 700 crores actually. వాళ్ళల్లో not many people know who Jesus Christ is.
but you know, right? So this is not easy, my brothers and sisters. So what does it mean? Chosen ante enti? Chosen ante ento telsa? It brings you a new identity. For example, if you have played Indian cricket with Mahendra Singh Dhoni and you have come back to your Gatkesar, so what happens? వీడేంద్రా ధోనితో ఆడినాడు, మనమైతే ఇక్కడ ఏమంటారు మన గట్కేసర్ గ్రౌండ్లో ఆడుకుంటాం అంటారా? నో, రోడ్డు మీద పోతా ఉంటే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు నిలవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇట్లా పోతా ఉంటే బండి మీద పోతా, అరే చూడరా వాడు ధోనితో ఆడొచ్చు. ఆప్కా నామ్ కాఫీ హే అంటే ఏంటిది? మీ పేరు చాలు కదా. ఒకవేళ మిమ్మల్ని మహేంద్ర సింగ్ ధోని కాదు, నరేంద్ర మోడీ పిలిచి ఒకరోజు ఆయన పేరేంది జో బైడెన్తో కూర్చొని డిన్నర్ చేసి వచ్చినాం అనుకో, వచ్చిన తర్వాత ఇప్పుడు మీ గట్కేసర్లో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చింది, సర్పంచ్ మాట వింటలేడు, ఎవరి దగ్గరికి పోతారు? ఎవరి దగ్గరికి వస్తారు? అన్నా జర ఒక మాట చెప్పన్నా అంటారా లేదా? వాట్ డస్ ఇట్ మీన్? యు నో వాట్? Chosen gives you a new identity. Not only new identity, new possibilities. Listen, if Jesus has chosen you with your life, now there are going to be new possibilities. God wants to do new possibilities. It calls for a new lifestyle. ఇప్పుడు నీ జీవితం మామూలుగా ఉండదు. ఏమంటారు, వాళ్ళ దగ్గరికి పోయి సచిన్ టెండూల్కర్తో క్రికెట్ ఆడి వచ్చిన తర్వాత వాడితో షోల్డర్స్ రబ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి అదే ఏమంటారు మీ రోడ్డు మీద మూలకున్న టీ షాప్ దగ్గర పోయి నువ్వు టీ తాగవు, అవునా కదా? యూ వోంట్ గో దేర్. వై? నవ్ ఐఎమ్ డిఫరెంట్ సెలబ్రిటీ. యా. సో న్యూ ఆస్పిరేషన్స్. విత్ దాట్ కమ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మనం ప్రభువును తెలుసుకున్నాం, ప్రభువుకి మన జీవితాలు అర్పించినాం, ఐఎమ్ చోజన్ అనే నమ్మకంతో వెళ్తున్నాం. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. యూ కాంట్ టేక్ లైఫ్ ఈజీ. గ్రేటర్ పర్పస్, గ్రేటర్ ఫ్యూచర్, గ్రేటర్ ఇంపాక్ట్. యువర్ ఇంపాక్ట్ విల్ బీ ఎనామస్. ఓకే, అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చోజన్ బట్ సంథింగ్ హ్యాపెండ్. ఈ ఫోటో ఎక్కడైనా చూసినారా మీరు? Did you see this picture? No. ఓకే, ఈ పిక్చర్ ఎవరిదో తెలుసా? ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆయన సచిన్ టెండూల్కర్ స్కూల్లో 300 రన్స్ కొట్టినటువంటి మ్యాచ్ అది. ఆయన పక్కనే ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు, తెలుసా పేరు? వినోద్ కాంబ్లీ. ఎస్, వినోద్ కాంబ్లీ. దే వర్ స్కూల్ మేట్స్. వాళ్ళు ఇండియా క్రికెట్ టీంకి చేసినారు. వాళ్ళు అక్కడ కూడా వరల్డ్ రికార్డ్ స్థాపించినారు. బట్ ఇందులో ఈయనను గురించి ఎవరైనా కింద ఉన్నాడు, నేను కాదు, నన్ను చూసేవారు, ఆయనను గురించి ఏమని చెప్తా తెలుసా? ఇద్దరు ఒకే టైంలో క్రికెట్ టీంలోకి వచ్చినారు, ఇద్దరు సేమ్ రికార్డ్ షేర్ చేసినారు, ఇద్దరి మీద ఇండియన్ క్రికెట్ టీంకి చాలా ఆశలు ఉండే, ఎక్సలెంట్ ప్లేయర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు ఆన్ పార్ అంటారు, ఒకడిని మించి ఒకడు. బట్ ఈయన గురించి ఈ మాటలు రాసినారు, వినోద్ కాంబ్లీని గురించి. ఈ ఆర్టికల్ అంతట్లో ఒక్క లైన్ మాత్రం నేను మీకు చూపిస్తా. ఏ గ్రేట్ టాలెంట్ దట్ సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ అన్ ఆల్కహాలిక్ హూ లాస్ట్ హిస్ వే ఆఫ్టర్ అ బ్రిలియంట్ స్టార్ట్. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, గుర్తొచ్చిండా? హీ వాజ్ ఆల్సో చోజన్. హీ వాజ్ బోర్న్ చోజన్, right? But something went wrong. Why? వీళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరిగింది అసలు? చోజన్ అని అనుకోగానే లాభం లేదు. బట్ ఏం జరిగిందో మనం ఆలోచిద్దాం. నేను మీకు ఒక చిన్న స్టోరీ ఒక్కటి గుర్తు చేసి నేను ముగిస్తా. ఓకే, ఇంకొక 5 minutesలో నేను ముగిస్తా. లిజన్, Matthew 7:24-29, జస్ట్ 4 verses ఒక స్టోరీ యేసు ప్రభు చెప్పాడు. చూడండి ఒకసారి, చదువుతారు ఎవరైనా? త్వరగా, క్విక్గా. Matthew 7:24-29. గుర్తొచ్చిందా స్టోరీ?
ఓకే, యా చదవండి చదవండి అమ్మా. ఉమ్, ఉమ్. నానా జాగ్రత్త వినండి, చివరి మాటలు చాలా ఇంపార్టెంట్. ఆయన మాటలు విన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. ఎందుకు అని అంటే ఆయన మామూలు ప్రీచర్ల లాగా ప్రీచ్ చేయట్లే, సజెషన్స్ ఇవ్వట్లే. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అధికారం గలవాని వల్లే బోధిస్తున్నాడంట. కాబట్టి ఇప్పుడు మీరు వినేది నా మాటలు కాదు, మనం అందరం వినేది ప్రభు మాటలు. కాబట్టి మన జీవితం పైన అధికారం గలవాడు చెప్తా ఉన్న మాటలు. నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుండి. ఏంటది? ఇద్దరు ఏం చేసినారు? ఇల్లు కట్టినారు, రైట్? సో దాని గురించి నేను ఆ షోకి పేరు పెడతా. ఓకే, సీన్ ఏంటనంటే ఇది, ఇద్దరు ఇల్లు కట్టినారు. ఓకే, ఇద్దరు ఇల్లు కట్టినారు ఊరవతల. చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది? అబ్బా ఏం కట్టినారా బాయ్, అసలు పోటీ పడి కడుతున్నారని అనుకున్నారు. అయితే కట్టడంలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా. ఇద్దరు కడుతున్నారంటే ఇద్దరికి సిమిలారిటీస్ ఉంటాయి. నేను 3 సిమిలారిటీస్ చెప్తాను, ఆ తర్వాత ఒక డిఫరెన్స్ చెప్తాను. దానికి నేను ఒక లెటర్ చెప్తాను. చెప్పండి మీరు, వాట్ కుడ్ బి ద సిమిలారిటీ దట్ స్టార్ట్స్ విత్ ఓ? ఎనీ వర్డ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్? సారీ, ఒపీనియన్. ఇంకా ఆపర్చునిటీ. ఎక్సలెంట్. లుక్ అట్ దిస్. Both have the similar opportunity. Listen, nobody forced them to build a house. ఎవరు వచ్చి వాడిని ఇల్లు కట్టుకోరా అని ఫోర్స్ చేయలే కదా. ఇద్దరికి ఆపర్చునిటీ ఉంది. 2 ఆర్ వెరీ గుడ్. బోత్ నీడెడ్ సిమిలర్ రిసోర్సెస్. ఓకే, దెన్ 3 పి ప్లాన్. Both had to go through same process, right? Now, what is the difference? ఏం జరిగింది? ఇద్దరికి టెస్ట్ వచ్చింది. సేమ్ టెస్ట్, ఇద్దరికి సేమ్ టెస్ట్, ఇద్దరికి సేమ్ ట్రయల్. ఆ వర్షం వచ్చి, ఒరే వీడు ఇల్లు బండ మీద కట్టుకున్నాడు, వీని మీద నీళ్ళు పడితే వేస్ట్, ఏం ప్రాబ్లం, పనికిరాదు, వీని ఇల్లు అయితే కూలగొట్టవచ్చు అని వాని మీదకి పోలే. ఇద్దరి మీదకి వర్షం వచ్చింది, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఓన్లీ సింపుల్ వన్ థింగ్, స్టాండింగ్ ఆర్ ఫాలింగ్ అపార్ట్. ఇక్కడ నేను ఈ మాట చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నా. యేసుప్రభు ఏం చెప్పాడనంటే, ఆ ఇంటిని జీవితంతో పోల్చాడు. ఇక్కడున్న మనం ఎవ్వరం కూడా నేను పుడతా మమ్మీ నన్ను పుట్టించు అని అడిగి పుట్టలే. అవునా? ఎస్ ఆర్ నో? మనల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయలే, నువ్వు పుట్టరా అని పుట్టించలే. అవునా కాదా? దెన్ వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ గివెన్ టు యూ. ఓకే, నెంబర్ 2, ఫౌండేషన్. What is the foundation Jesus is talking about? Jesus is talking about a foundation that is called His Word. ఆయన ఏమంటాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు చేయనివాడు. బిల్డింగ్, కన్స్ట్రక్షన్. ఈ బిల్డింగ్ని ఆయన దేంతో పోల్చాడంటే ఒబీడియన్స్. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆపర్చునిటీ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్ టు బిల్డ్ యువర్ లైఫ్. అమ్మా నానా ప్లీజ్ లిజన్. నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావా, కూలగొట్టుకుంటావా? ఆపర్చునిటీ నీకు ఇవ్వబడింది. నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావా, కూలగొట్టుకుంటావా? నీ జీవితం నువ్వు కట్టుకోవాలి అని అంటే కావలసిన రీసోర్సెస్ అన్నీ దేవుడు ప్రొవైడ్ చేశాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన బంగారం తాగడు. ఆయన కూడా ఏం తాగుతాడు? నీళ్ళే తాగుతాడు కదా. ఆయన బిల్ గేట్స్ కాబట్టి ఆయన ఏంటి గోల్డ్ కాయిన్స్ తినడు. ఆయన కూడా ఏం తింటాడు?
నీలాగా నాలాగా సేమ్ ఫుడ్ తినాలి. ఆయన ఎలాన్ మస్క్ కాబట్టి ఆయన ఏఐ గురించి మాట్లాడతాడు, ఏమంటారు గ్రహాల మీదకి పోవడం గురించి మాట్లాడతాడు కాబట్టి నేను అసలు గాలి పీల్చుకొని ఇక్కడ అని ముక్కు మూసుకుంటే ఏమవుతుంది? ఆయనకి చస్తాడు. నువ్వు చస్తావు, ఆయన చస్తాడు కదా. సో ఈ లైఫ్కి, నీ జీవితానికి నా జీవితానికి కావలసిన రీసోర్సెస్ అన్నీ కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి సేమ్, సిమిలర్, నథింగ్ స్పెషల్. రెండో వైపు, మనం జీవితంలో జీవించాలి అని అంటే దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. నువ్వు కూడా ఇయర్ బై ఇయర్ ఎదగాలి, రైట్? మైక్ టైసన్ ఒకటేసారి అంత పెద్దోడు కాలే. ఫైనలీ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఐ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. లిజన్, ఇప్పుడు దీన్ని మనం స్పిరిచువల్ లైఫ్తో పోల్చుకుందాం. స్పిరిచువల్ లైఫ్తో పోల్చుకుంటే నీకు విషయం చెప్పనా? You have the same opportunity, listen. You have the same opportunity in your spiritual life like what Paul had. You have the same opportunity like what Billy Graham had. You have the same opportunity to grow closer to God like what David had. అయ్యా, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవ్వరు కూడా స్పెషల్ కాదు. దేవుడు వాళ్ళను స్పెషల్ ట్రీట్మెంట్ ఎవ్వరికి ఇవ్వలే. నన్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ మ్యాన్. హీ ఆల్సో వెంట్ త్రూ ద ఫుల్ ప్రాసెస్. ఆయన కూడా తల్లి గర్భంలో పుట్టాడు, ఆయన కూడా పాలు తాగే పెరిగాడు, ఆయన కూడా అన్నం తినే పెరిగాడు, అంటే ఆహారం తినే పెరిగాడు, ఆయన కూడా తండ్రి దగ్గర పనులు నేర్చుకున్నాడు. 12 సంవత్సరాలు ఆయన కూడా మనకు కనబడతాడు. ఆ తర్వాత 30వ సంవత్సరం వరకు ఆయన వడ్రంగి పని చేశాడు అని చాలా తేటగా రాసింది. ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్ ఇస్ దిస్: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద సేమ్ ఆపర్చునిటీ. అంటే అర్థమేంటో చెప్పనా? వినండి. యూ కెన్ బికమ్ అనదర్ మదర్ తెరీసా. యూ కెన్ బికమ్ అనదర్ క్వీన్ ఎస్తేర్. You can become another Billy Graham. You can become another Paul. The opportunity is the same for me, same for you. Process is the same, resources are the same. వాళ్ళు ఏ రీసోర్సెస్ వాడుకున్నారో నీకు అవే ఉన్నాయి. వాళ్ళు ఇదే దేవుని వాక్యాన్ని చదివారు, వాళ్ళు ఈ విధంగానే ప్రార్థించారు. వాళ్ళు నువ్వెట్లా ప్రార్థించినావో వాళ్ళు అట్లాగే ప్రార్థించారు, నువ్వెట్లా ఆరాధించావో వాళ్ళు అట్లాగే ఆరాధించారు, నువ్వెట్లా శ్రమల గుండా వెళ్తావో, టెంప్టేషన్స్ గుండా వెళ్తావో వాళ్ళు అవే టెంప్టేషన్స్ గుండా వెళ్ళారు. నువ్వు ఏ విధంగా దేవుని దగ్గరికి చేరుకోవడానికి కష్టపడుతున్నావో వాళ్ళు కూడా అలాగే కష్టపడ్డారు. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, నేను క్లోజ్ చేస్తా ఉన్నా, ఆపర్చునిటీ ఈజ్ టు నో హిమ్. యూ కెన్ ఆల్సో నో హిమ్. టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. పౌలు ఏ విధంగా తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాడో నువ్వు కూడా జీవించవచ్చు. యూ టు హ్యావ్ ద ఆపర్చునిటీ టు హ్యావ్ ట్రూ ఫ్రీడమ్. యూ టు కెన్ ఎంజాయ్ ఇటర్నిటీ. రీసోర్సెస్ ఏంటి? ఓన్లీ 4 థింగ్స్: గాడ్స్ వర్డ్, డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, ఫెయిత్, ఫెలోషిప్. నువ్వు ఫెలోషిప్కి పోకుండా నేను ఒక్కడే బ్రతుకుతా అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు అనాథగా ఎదగలేవు. దేవుడు నిన్ను ఫెలోషిప్లో ఎందుకు పెట్టాడు, చర్చ్లో ఎందుకు పెట్టాడు? మనం ఒకరినొకరం ఎంకరేజ్ చేసుకోవడానికి. ఓకే, ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్: యూ మస్ట్ బి బోర్న్ అగైన్. డైలీ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. యూ హ్యావ్ టు ఒబే ద హోలీ స్పిరిట్. యూ హ్యావ్ టు విట్నెస్ టు అదర్స్. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద వార్మ్త్ ఆఫ్ ఫెలోషిప్. Okay, what is the challenge? You will face temptations, I will face temptations, Paul faced the temptations, even Jesus faced temptations. So నీకు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఇట్ నథింగ్ న్యూ. టెస్ట్స్ వస్తాయి, ట్రయల్స్ వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. బట్ వాట్ డిడ్ దే డూ? దే డిపెండెడ్ ఆన్ హిమ్ హూ వాజ్ ఇన్ దెమ్. Who is in us? Hello, who is in us? Holy Spirit. Turn to the Holy Spirit and take His help. You can be a winner.
ఇంతకుముందు చెప్పాను కదా, గాడ్ హెస్ చోజన్ అస్. ఈ ఒక్క డ్రీమ్ చెప్పి నేను ముగిస్తా. లిజన్, గాడ్ హెస్ చోజన్ యూ. అమ్మా, అన్నీ మర్చిపోయినా కానీ ఇది మర్చిపోవద్దు. ఉదయం మనం డ్రీమ్స్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు ఒక డ్రీమ్ చెప్పి నేను ముగిస్తా. ద అల్టిమేట్ డ్రీమ్, గాడ్ ఈజ్ డ్రీమింగ్ ఆఫ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ వేస్ట్. డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ఎ పజిల్. నో నో నో, గాడ్ ఈజ్ డ్రీమింగ్ ఆఫ్ యూ. ఏంటి ఆ డ్రీమ్? ఈ రెఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత నేను చెప్తాను. 1 Peter 2:9, 2 Chronicles 29:11, Deuteronomy 7:6. ఓకే, వాటిల్లో ఉన్నటువంటి మాటలు, వాటన్నిటినీ సమ్అప్ చేసి 3 మాటలు మీకు చెప్తాను. ఈ 3 మాత్రమే గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, హిస్ డ్రీమ్ ఈజ్ దట్ యూ అండ్ ఐ విల్ బీ లైక్ హిమ్. ఈ భూమి మీద మనము ఆయన వలె జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, హిస్ డ్రీమ్ ఈజ్ దట్ యూ అండ్ ఐ బీ విత్ హిమ్. అండ్ హిస్ డ్రీమ్ ఈజ్ యూ అండ్ ఐ బీ ఫార్ హిమ్. ఓకే, నేను మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తా, డోంట్ వరీ. నేను ఎలా కంటిన్యూ చేయాలన్నా మరి అని అంటే చాలా సింపుల్గా చెప్తాను. సైన్ అప్. Sign up. What does it mean, sign up? Become a child of God. You will have a password. You will have a username. Okay? Every time you enter into the presence of God, use that username. Lord, in Jesus' name, I am coming into your presence. Why? Because you said, whoever believes in your Son will be your children. Right? Then, I'm sorry. ఓకే, సైన్ అప్. లాగ్ ఇన్ ఈచ్ మూమెంట్. అంటే అర్థం ఏంటి? బీ ఇన్ కాంటాక్ట్ విత్ గాడ్ ఈచ్ మూమెంట్. వెదర్ యు ఆర్ ఇన్ ద బస్ స్టాప్, యు ఆర్ ఇన్ ద కిచెన్, యు ఆర్ ఇన్ బాత్రూమ్, యు ఆర్ ఆన్ ద బస్, యు ఆర్ ఇన్ యువర్ క్లాస్ రూమ్, వెర్ ఎవర్ యు ఆర్, సబ్కాన్షియస్లీ బీ ఇన్ కాంటాక్ట్ విత్ గాడ్. డోంట్ ప్లే హైడ్ అండ్ సీక్. ఓకే, స్టే ఇన్ ద కవరేజ్ ఏరియా. చాలామంది మొబైల్స్ మనం కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది? నాట్ రీచబుల్. చాలామంది యంగ్ పీపుల్, దే గో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నో నో నో, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే, సెండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ టు అదర్స్, ఇన్వైట్ దెమ్ టు యువర్ ఫెలోషిప్. డోంట్ బీ ఇన్విజిబుల్ మోడ్లో ఉండొద్దు. జాగ్రత్త సుమా, బయట వైరస్లు ఉన్నాయి. ఓకే, వైరస్లు అంటుకుంటాయి. సో హౌ టు గ్రో? కన్సిస్టెంట్గా దేవునిలో ఎదగాలి అని అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఆల్వేస్ చెక్ యువర్ కన్విక్షన్స్. కన్వీనియన్సెస్ కాదు, కన్విక్షన్స్. నువ్వు ఎందుకు జీవిస్తున్నావు ఈ విధంగా? బికాజ్ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ ద వే టు లివ్. అది ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యంలో నుండి వస్తుంది. రెండవది, చెక్ యువర్, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఆల్ ద టైమ్ చెక్ యువర్ కనెక్షన్స్. ఎందుకు? థ్రెడ్స్ చూసినారా? ఇంత లావు థ్రెడ్స్ ఏమంటారు, రోప్స్ చూసినారా? రోప్స్. ఆ రోప్స్ ఎట్లా చేస్తారో తెలుసా? అంత లావు మెటీరియల్ ఉండదు, అన్ని చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి. స్మాల్ థ్రెడ్స్, వీక్ థ్రెడ్స్ మేక్ స్ట్రాంగ్ రోప్స్. మనం చాలా చిన్న చిన్న అలవాట్లు అనుకుంటాం, అవి చివరికి చాలా బలమైన రోప్స్గా మారుతాయి. ఛాలెంజెస్, లెర్న్ హౌ టు హ్యాండిల్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ఐఎమ్ సారీ, వీ డోంట్ హ్యావ్ టైం కాబట్టి ముగిస్తున్నా. And choices. Your choices. Nana, listen. Your choices will make you or break you. Hello? Are you getting what I'm saying? Your life is dependent on your choices. Finished. To be like him, to be with him, and to be for him. ఈ ఒక్క డెసిషన్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్దాం. ప్రభా, ఐ వాంట్ టు బీ లైక్ యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు బీ ఫార్ యూ, ఐ వాంట్ టు గ్రో టు బీ లైక్ హిమ్. అని అంటే ఐ వాంట్ టు గ్రో ఇన్ టు యువర్ లైక్నెస్. నా థింకింగ్ మారాలి, నా డిజైర్స్ మారాలి, నా డ్రీమ్స్ మారాలి, నా ఫ్రెండ్షిప్స్ మారాలి, నా నా భాష మారాలి, నా అపియరెన్స్ మారాలి. ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిజ్ ఇమేజ్. అండ్ ఆల్వేస్ బీ విత్ హిమ్. ఆయనతో ఉండాలి అంటే ఆయన వర్డ్, ప్రేయర్ అండ్ ఫెలోషిప్. ఫైనలీ ఆయన కొరకు నేను జీవించాలి. ఈ ఒక్క జీవితం, ఈ ఒక్కటే ఒక్క జీవితం
డిసైడ్ చేసుకో, ఎవరి కోసం జీవిస్తావు, ఎవరి కోసం జీవిస్తావు. ఈ ఒక్క జీవితం డబ్బుల కోసం జీవిస్తావా, లేక ఒక వ్యక్తి కోసం జీవిస్తావా, లేక ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోసం జీవిస్తావా, లేక నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం జీవిస్తావా? రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం పైన పరిశుద్ధాత్ముడు ముద్రను వేస్తాడు, క్రొత్త ఐడెంటిటీని ఇస్తాడు. నువ్వు ఆహ్వానిస్తే నీలోకి వస్తాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. సాతాను నిన్ను భయపెట్టినప్పుడు, అనుమానాలు తీసుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడే జవాబిస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. ఒకటే ఒకటి మనకు కావాల్సింది, ఆయన చేతిలో చేయి వేస్తావా? తమ్ముడు, చెల్లి, గాడ్ హ్యాస్ ఎ డ్రీమ్ ఫర్ యూ, ఫర్ మీ. Father, we thank you. What a loving God you are. Thank you for creating us out of love. Thank you for saving us out of love. Thank you for your Holy Spirit who wants to be with us out of love. I pray for all these young people here and everyone sitting here. Grant us your grace that we may continue to grow into your likeness and to grow with you and to grow for you. In Jesus' name we pray. Amen.